తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మోంతా తుఫాను ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తెలిపారు. రైట్, ఇక తెలంగాణలో మోంతా ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, చూడొచ్చు మోంతా ఎఫెక్ట్ తెలంగాణలో కూడా కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం అయితే కురుస్తుంది. రాత్రి నుంచి కంటిన్యూగా కురుస్తుంది. ఏంటి హైదరాబాద్ లో పరిస్థితి? ఎందుకంటే ఉదయం ఆఫీసులకు వెళ్ళే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అయితే కనపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా ఉంది? ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో వర్షం కురుస్తోంది. మోస్తారు నుంచి భారీ వర్షం వివిధ ప్రాంతాల్లో నమోదవుతుంది. ప్రజెంట్ మనం అమీర్పేటలో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పటికే ఇక్కడ ఇటు ఒక మోస్తారు వర్షం అనేది కురుస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తుతూ ఉన్నప్పటికీ ప్రధానంగా వివిధ జంక్షన్ల వద్ద ఎక్కడెక్కడైతే మెయిన్ జంక్షన్లు అనేవి ఉంటాయో ఈ జంక్షన్ల వద్ద కొంత వాటర్ అనేది స్టాగ్నేషన్ పాయింట్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. మరోవైపున రాకపోకలకు సంబంధించినటువంటి ఇటువంటి అవాంతరాలు అనేవి కలగకుండా వైపున ట్రాఫిక్ పోలీసులు, మరోవైపున ఇటు ఫీల్డ్ లెవెల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తం అవడం జరిగింది. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం కేవలం ఇటు అమీర్పేటలో మాత్రమే కాదు, అమీర్పేట పరిసర ప్రాంతాల్లో ఇటు పంజగుట్ట మెయిన్ ఇదంతా కూడా నేషనల్ హైవేకి సంబంధించిన ప్రధాన మార్గం కాబట్టి ఫ్లోటింగ్ అనేది వాహనాల ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళేటువంటి ఆ సమయం కావడంతో ఇటు వాహనాలు టూ వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అనేది ఇటు రోడ్ల మీద చాలా ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే పూర్తిగా ఎటువంటి ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడకుండా, ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు 3 రోజుల పాటు యొక్క ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేవి ఉంటాయి కాబట్టి నగరవాసులు కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలోనే ఇటు అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ఇటు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కాస్తంత చిన్న వర్షం కురిసినప్పటికీ కూడా రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని కారణంగా వాహనాల రాకపోకలు అనేవి ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగడం జరిగింది. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా గమనించినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఇటు విధుల్లో ఉండి ముఖ్యంగా మైత్రివనం జంక్షన్ అనగానే అనేక ప్రాంతాలకు ఇటు సైబరాబాద్ కావచ్చు, అలాగే రాచకొండ కమిషనరేట్ 3 కమిషనరేట్లను కూడా అటాక్ చేసినటువంటి ప్రాంతంగా మైత్రివనం పిలువబడుతుంది. ఒకవైపున సైబరాబాద్ హైటెక్ సిటీ, మాదాపూర్ అటువైపు వెళ్లాలన్నా కూడా, లేదంటే రాచకొండ వైపు వెళ్ళినటువంటి వాహనాలకు సంబంధించి సికింద్రాబాద్, అలాగే అల్వాలు, ఇతర 3 కమిషనరేట్లను కూడా
ఇది ప్రధాన వేగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ జంక్షన్ ఇక్కడ ఒకవేళ జామ్ అయిందంటే మాత్రం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి తలెత్తుతాయి. కాబట్టి వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉండేందుకు ఒకవైపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపున ఇటు వెస్ట్ జోన్ కు సంబంధించి వెస్ట్ జోన్ ఏసీపీ స్థాయి అధికారులు అలాగే డీసీపీ స్థాయి అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎప్పటికప్పుడు ఆ ట్రాఫిక్ పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మైత్రివనం దగ్గర ఇటు ఆ మైత్రివనానికి సంబంధించి ఇక్కడ పంజగుట్ట ఇన్స్పెక్టర్ కావచ్చు, మరోవైపున జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెస్ట్ జోన్ ఏసీపీ హరిప్రసాద్ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లోనే విధుల్లో ఉన్నారు. విధుల్లో ఉండి ఎక్కడికక్కడ వాహనాల యొక్క రాకపోకలను మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే కురిసినటువంటి కాస్తంత వర్షానికి రోడ్లన్నీ చిత్తడిగా మారి కొంత వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అనేవి కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దీని కారణంగా వాహనాల మూవ్మెంట్ అనేది కూడా కొంత స్లోగా ఉండేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండి మానిటరింగ్ చేస్తూ రాకపోకలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు వాహనాలను మూవ్ చేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కాకపోతే రియాలిటీలో మాత్రం ప్రస్తుతం ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది అంటే రెగ్యులర్ గా ఉన్నటువంటి ఇబ్బందులతో కంపేర్ చేస్తే ఇప్పుడు మాత్రం కొంత వాహనాల మూవ్మెంట్ అనేది ఒక నార్మల్ గానే జరుగుతుంది. కాకపోతే కొంత సమయం అనేది ఎక్కువ పెరిగితే మాత్రం కొంత సిచ్యువేషన్ అనేది మరింత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు 3 రోజుల పాటు అంటే నిన్న ఇవాళ రేపు 3 రోజుల పాటు ఎందుకంటే ఏపీలో ఇప్పటికే మొంతా తుఫాన్ అనేది తీరం దాటిందనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా మరోవైపున ఈ యొక్క పరిస్థితి అనేది కొంత ఎప్పటికప్పుడు కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఇటు మనకు పంజగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఒకసారి అట్లా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది ప్రస్తుతం వాహనాల మూవ్మెంట్ అనేది ఇప్పుడు పంజగుట్ట పరిధిలో కావచ్చు, మైత్రివనం పరిధిలో కావచ్చు, యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది ఏమన్నా కనిపిస్తుందా, ఏం చెప్తారు, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? ప్రస్తుతం ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ అయితే నార్మల్ గానే ఉంది. పబ్లిక్ మాక్సిమం ట్రాఫిక్ అయితే నార్మల్ గానే ఉంది. ప్రజెంట్ ఎటువంటి కండిషన్ రైన్ కూడా కాబట్టి ఎక్కడ కూడా మనకి మూవ్మెంట్ అనేది మరి అక్కడ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రూట్ లో ఇక్కడ ఏం చెప్తారు? ప్రజెంట్ వాటర్ లాగింగ్ ఎక్కడ కూడా లేదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేయబడి ఉన్నాయి. ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ సో ప్రజెంట్ అయితే ఇక్కడ కూడా వాటర్ లాగింగ్ లేదు. ట్రాఫిక్ ఫ్లో అయితే నార్మల్ గానే ఉంది. సో ప్రస్తుతం అది ఇటు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్న ప్రకారం ప్రస్తుతం వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇటు గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పోలీసులు ఉండి ప్రధాన జంక్షన్లను ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అనేది సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయో ఆ పాయింట్స్ ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు కూడా గ్రౌండ్ లెవెల్లో జాగ్రత్తలు తీసుకున్నటువంటి రైట్ రత్న. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి వరద నీరు పెరిగింది. వరద నీరు తాకిడి కారణంగా ఉడేరు నదికి గండి పడింది. ఉడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో భోగాపురం, చాకిపల్లి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో అనకాపల్లి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉడేరు నదికి వరద నీరు పెరిగింది. వరద నీరు తాకిడి కారణంగా ఊడేరు నదికి గండి పడింది. ఊడేరు నదికి గండి పడడంతో పంట పొలాల్లోకి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో భోగాపురం, చాకిపల్లి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరద నీరు మరింతగా బయటకు వస్తే గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో గత 2 రోజులుగా విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా సింహాచలం అప్పన్నస్వామి ఆలయ మెట్ల మార్గంపై జలధారలు పారుతున్నాయి. సింహగిరిపై కురుస్తున్న వర్షపు నీరు మెట్లపై నుంచి కిందకు జాలువారుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్ల మార్గాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. భారీ వర్షాలకు తాటిపూడి జలాశయం స్పిల్వే గేటు తెరిచి వరద నీటిని గోస్తారి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 5,335 క్యూసెక్కులుగా ఉంది. 9,114 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీగా వరద పెరుగుతుండటంతో గోస్తారి నది పరివాహక ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు అధికారులు. విశాఖలో తుఫాన్ ఎఫెక్ట్తో సింధియా రోడ్డు జలమయమైంది. మల్కాపురం పోలీస్ స్టేషన్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. జీవీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుంది. ఇన్ఫ్లో 18,600 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,800 క్యూసెక్కులుగా ఉంది. 2 గేట్ల ద్వారా నదిలోకి నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.702గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 మీటర్లు కాగా ప్రస్తుతం 103.62 మీటర్లుగా ఉంది. ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాలతో డొంకరాయి, సీలేరు, బలిమెల్ల డ్యాములు పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. డొంకరాయి డ్యాం 7 గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేశారు. సీలేరు డ్యాం జలాలు కూడా వదిలే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతిదీ నందా అందిస్తారు. నందా, చూడొచ్చు భారీ వర్షాలతో పలు డ్యాములు అయితే పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? థ్యాంక్ యూ అనిల్. ఏదైతే ఈ యొక్క మందా తుఫాన్ ఈ యొక్క బేభత్సం ఉత్తరాంధ్ర జిల్లాలపైన భారీగా చూపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవంగా ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం అంతా కూడా పూర్తిగా జలమయం అయిపోయిన నేపథ్యంలో భక్తులకి ఆ మెట్ల మార్గం ద్వారా కూడా ఎటువంటి ప్రవేశాలు కల్పించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం అన్ని ఈ యొక్క మెట్ల మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలోని ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే గోస్తాని నదికి సంబంధించి కూడా
దాదాపు ఈ యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా చాలా భారీగా పెరిగిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులు 24/7 అక్కడ ఎప్పటికప్పుడు వాటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో యొక్క అవుట్పుట్స్ అన్ని కూడా ఇటు అమరావతి ఈఎన్సీ కార్యాలయానికి అయితే పంపిస్తున్నారు. అయితే మనకి ఉన్న సమాచారం మేరకు ముఖ్యంగా తాటిపూడి జలాశయం ఏదైతే దాదాపు 297 అడుగులు గరిష్ట స్థాయి ఉండగా దాదాపు 294 అడుగుల వరకు ఈ యొక్క వరద నీరు వచ్చిన నేపథ్యంలో దాదాపు ఇన్ఫ్లో యొక్క కెపాసిటీ దాదాపు 4,737 ఉండగా అవుట్ఫ్లో అయితే 5,335 క్యూసెక్ల నీరు ఉండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ యొక్క అవుట్ఫ్లోనే ఎక్కువగా విడుదల చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందిస్తున్నారు. అలాగే విశాఖపట్నం నగరానికి సంబంధించి మల్కాపురం పోలీస్ స్టేషన్ లో కూడా భారీగా ఈ యొక్క వరద నీరు వచ్చిన నేపథ్యంలో వెంటనే పోలీసులు దీని మీద అప్రమత్తం అయ్యి ఆ యొక్క వాటర్ ని డైవర్షన్ చేసే విధంగా జీవీఎంసీ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇటు గాజువాక సింధియా అటువంటి ఏరియాల్లో కూడా భారీగా ఇళ్లలోకి వరద నీరు వచ్చిన నేపథ్యంలో అలాగే ఈ యొక్క కొండ చెలువులు కూడా ఆ ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా జీవీఎంసీ అలాగే రెవెన్యూ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఆ యొక్క వాటర్ ని అక్కడి నుంచి తీసే విధంగా ఇటు జేసీబీల ద్వారా మోటార్ పంపు సెట్ల ద్వారా కూడా ఈ వాటర్ ని బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారనే చెప్పాలి. అలాగే ఈ యొక్క తుఫాను యొక్క భారీ వరద బీభత్సం నేపథ్యంలో అల్లూరు జిల్లాలోని ముఖ్యంగా ఈ యొక్క డొంకరాయి సీలేరు ఏదైతే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఒరిస్సా నుంచి వస్తున్న వరద దాటికి ఇటు కొంత మేరకు ఈ విద్యుత్ వినియోగానికి సంబంధించి ఉత్పత్తికి సంబంధించి కూడా కొంత అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇటు ఇన్ఫ్లోకి సంబంధించి అవుట్ఫ్లోకి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అల్లూరు జిల్లాకి మొత్తం ఎవరైతే ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకి ఈ యొక్క శాటిలైట్ ఫోన్స్ ద్వారా అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అత్యవసర పరిస్థితులు అయితేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా చెప్పిస్తున్నారు. అలాగే నేపథ్యంలో చూసుకుంటే ఇటు అనకాపల్లికి సంబంధించి చోడవరం నియోజకవర్గంలో కూడా భోగాపురంలో ఈ యొక్క వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఈ యొక్క వరద దాటికి చాలా వరకు చిన్న చిన్న వాగులు వంకలు పొంగు పరుగుతున్నాయి. అలాగే గండి కొట్టిన పరిస్థితులు కూడా చాలా ఉండి ఈ యొక్క గండి కొట్టిన ప్రాంతాల్లోని అక్కడున్న పొలాల్లో కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ఇరిగేషన్ శాఖకి సంబంధించి అలాగే ఎలక్ట్రిసిటీ సంబంధించి అధికారులందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పంపు సెట్ల ద్వారా ఈ పొలాల్లోకి వస్తున్న ఈ వరద నీటిని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అల్లూరు జిల్లాకి సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో అలాగే ఎస్పీస్ ముఖ్యంగా ప్రభుత్వం నియమించిన ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్స్ యొక్క పర్యవేక్షణలోనైతే ఇదంతా జరుగుతుందనే చెప్పాలి. ఇదే తరుణంలో చూసుకుంటే ఇటు పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి కూడా అధిక మొత్తం మీద అంటే ఇటు ఒరిస్సా నుంచి వస్తున్న ఈ యొక్క వరద విద్యుత్కి కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస ప్రాంతాలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ఇటు అల్లూరు జిల్లా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి సంబంధించి డొంకరాయి సీలేరు బలిమేరు రిజర్వాయర్ ప్రాజెక్టుల్లో కూడా భారీగా వరద నీటి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు గిరిజనులను ముఖ్యంగా పునరావాస కేంద్రాలకి తరలించి వారికి అన్ని రకాల ఏర్పాట్లు నిత్యావసర వస్తువులు అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఓన్లీ అల్లూరు జిల్లాకి సంబంధించి 32 ఈ యొక్క పునరావాస కేంద్రాలను కూడా పెట్టారు. మన్యం జిల్లాకి సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే తోటపల్లి బ్యారేజ్ ఉన్నదో ఆ బ్యారేజ్ కూడా వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఇన్ఫ్లో దాదాపు 18,600 క్యూసెక్ల నీరు ఉండగా అటు అవుట్ఫ్లో కూడా 2,800 క్యూసెక్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దానికి 7 గేట్లు ఉన్న నేపథ్యంలో అందరూ 2 గేట్లను ఇప్పటికే అధికారులు ఎత్తివేసి ఆ యొక్క నీటిని అందరినీ కూడా ఎద్దుకి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు యొక్క గరిష్ట స్థాయి దాదాపు 105 మీటర్లు ఉన్నట్టుగా మనకి ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. దాని మీద దాదాపు 103.62 సెంటీమీటర్ల మేర ఈ యొక్క నీటి మట్ట నిల్వలు వచ్చిన నేపథ్యంలో ఇటు అవుట్ఫ్లో కూడా చాలా వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. చోడవరంలోని కూడా చాలా వరకు ఈ పంట పొలాలు అన్ని కూడా పూర్తిగా వరద దాటికి నీట మునిగిన నేపథ్యంలో మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న
ఈ యొక్క ఎవరైతే రైతులందరూ కూడా చేతికొచ్చిన పంట ఒక్కసారిగా ఈ యొక్క మందా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ కి మొత్తం మాకు తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. పొలాల్లోకి ఈ వరద నీరు రావడం వల్ల ఈ పొలాలను ఎవరు కొంటారు, దీని మీద ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు రాజనీతి ద్వారా ప్రభుత్వానికి చేరవేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాలుగా ఉన్న ఇటు వన్ టౌన్ ఏరియా, జ్ఞానాపురం ఇటువంటి ఏరియాల్లో కూడా, అలాగే ఇటు జట్టీల దగ్గర కూడా చాలా వరకు పోలీసులు మోహరించి ప్రజలు ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం అలాగే పర్యాటక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో బయట నుంచి వస్తున్న ఈ యొక్క పర్యాటకుల్ని ఎవరిని కూడా ఈ సముద్ర తీరాల దగ్గరికి అలౌ చేయకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా ఉన్న బక్సీ ఆదేశాల మేరకు ఇటు విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ పోలీసులు అలాగే మెరైన్ పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోని ప్రజలు ఎవరిని కూడా ఈ సముద్ర తీరాల దగ్గరికి వచ్చే విధంగా లేకుండా బారికేడ్లు వేశారు. అలాగే డ్రోన్స్ తోటి ఎప్పటికప్పుడు ఈ యొక్క విండ్ తాలూకా స్పీడ్ అలాగే ఈ యొక్క సముద్రం తాలూకా మీటర్స్ లెవెల్ ఏ విధంగా ఉన్నదని కూడా ఎప్పటికప్పుడు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఏదేమైనా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి ఈ యొక్క మందా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భారీగా జలాశయాలు నిండుకోవడం, వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, కొంత మేరకు ఆస్తి నష్టమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రాణ నష్టం ఏదీ లేకుండా మొత్తం 3 జిల్లాలకి సంబంధించిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఈ యొక్క తుఫాను దాటి నుండి ఉత్తరాంధ్ర జిల్లాలను కాపాడే దిశగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకి, అలాగే జిల్లా కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు ప్రతి ఒక్క జిల్లాకి స్పెషల్ ఆఫీసర్లు వేసిన నేపథ్యంలో వీళ్ళందరి యొక్క గైడెన్స్ లో టెక్నికల్ నాలెడ్జ్ తో, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తోటి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా సంయత్నం చేసి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వచ్చే విధంగా ప్రజలందరికీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేసి ఈ యొక్క మందా తుఫాను జాగ్రత్తగా ఈ ప్రజలకి ఎటువంటి నష్టం కష్టం కలగకుండా చేశారనే చెప్పాలండి. నందా, ప్రజెంట్ సిచ్యువేషన్ జిల్లాలో ఎఫెక్ట్ ఎలా ఉంది? ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? ఈస్ట్ గోదావరి దగ్గర తీరం దాటిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క మందా తుఫాన్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. కానీ బయట నుంచి వస్తున్న ఈ యొక్క వరద ఉధృతి ఆ నేపథ్యంలోనే కొంత మేరకు అధికారులు దీని యొక్క సర్ప్లస్ చేసే విధంగా, ఈ యొక్క స్పీడ్ తగ్గించే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించాలనే చెప్పాలి. రిపీటెడ్ గా ర్యాండమ్ మీటింగ్స్ పెడుతూ ఎవ్రీ 1 hour కూడా ర్యాండమ్ మీటింగ్స్ పెడుతూ ప్రజలందరితోటి అలాగే ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నట్లయితే మట్టుగా ఇమీడియట్ గా అక్కడికి జేసీబీలు, ఈ బాబ్ క్యాట్స్ కూడా పంపించి వాటన్నిటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకి మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు నిండిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో చెక్ చేస్తూ చాలా వరకు వీటన్నిటి బేభత్సాన్ని తగ్గించే దిశగా చూస్తున్నారు. అయితే పలు చోట్ల ఈ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని భారీ వర్షాల నేపథ్యంలో చెట్లు కొంత మేరకు ఒరిగాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించి డిపార్ట్మెంట్ వారు వాటన్నిటిని కట్ చేసి రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి వరకు చూసుకుంటే ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఏదైతే హైవే రోడ్ ని కూడా చాలా వరకు బ్లాక్ చేశారు. ఎందుకంటే కొంత మేరకి వరద దాటి ఏమైనా ఈ యొక్క హైవేస్ మీదకి వచ్చినట్లయితే మట్టుగా కొంత మేరకు నష్టం చేకూరే అవకాశం ఉన్నది. కాబట్టి వాటి ఎవరైతే హెవీ ట్రక్ డ్రైవర్స్, బయట ప్రాంతాల నుంచి వస్తున్న హెవీ ట్రక్ డ్రైవర్స్ అందరినీ కూడా సైడ్ బై లేన్ లోని ఈ యొక్క వెహికల్స్ అన్ని పెట్టించి ఈ యొక్క తుఫాను తీరం దాటిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేదని తర్వాత మళ్ళీ ఈ యొక్క ట్రాఫిక్ అంతటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ విశాఖపట్నంలో, విజయనగరం, శ్రీకాకుళం పోలీసుల సంయమనం, అలాగే ఈ యొక్క డ్రోన్ కెమెరాస్, టెక్నికల్ నాలెడ్జ్, ఎవ్రీథింగ్ వీటన్నిటిని కలిపి ఈ యొక్క తుఫాన్ నుంచి ప్రజలను కాపాడే దిశగా కంటిన్యూ మానిటరింగ్, అలాగే ఎక్కడికక్కడగా ఈ యొక్క కాల్ సెంటర్స్ అవి కూడా పెట్టి ప్రజల నుంచి వెంటనే ప్రాబ్లమ్స్ కి సంబంధించిన కూడా వీడియోస్ ని ఇమీడియట్ గా తీసుకొని వాటిని సార్ట్అవుట్ చేసే విధంగా ప్రయత్నాలు అయితే చేశారండి. నందా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తగ్గుముఖం పట్టినట్లు కూడా మీరు చెప్తున్నారు. మరి సాయంత్రం వరకైనా లేదంటే రాత్రి వరకైనా మళ్ళీ పెరిగే అవకాశం ఉందని ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తున్నారా? ఏమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు? ఈ యొక్క మందా తుఫాను తీరం దాటిన టైంకి దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల మేరగా గాలులు వీసే అవకాశం ఉన్నట్టుగా
ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పిన నేపథ్యంలో కొంతమేరకు అది రాత్రి 11:30 తర్వాత ఈ యొక్క తీరం దాటిన నేపథ్యంలో కొంత మేరకు ఈ యొక్క ఆస్తి నష్టం జరుగుతుందని ముందే మనకి ఐఎండీకి సంబంధించిన అధికారులందరూ కూడా తెలియజేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క తుఫాను తాలూకా తాకిడి ఉన్నప్పటికీ కూడా అధికారుల యొక్క సంయమనత్వం, వారు చేసిన కృషి ఫలితంగా ఎటువంటి ప్రాణ నష్టాలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు అయితే చేపట్టారనే మనం చెప్పాలి అనేది. నంద, ప్రభుత్వం ఎలాంటి ఇప్పుడు ఆస్తి నష్టం జరిగిన వారికి కావచ్చు, అలాగే పంట నష్టం జరిగిన రైతులకు కావచ్చు, ఎలాంటి భరోసానిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎక్కడ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం ఇటు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి అలాగే ఎస్డీఆర్ఎఫ్ కి సంబంధించిన అన్ని బృందాలు కూడా ఎక్కడైతే ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో వాటి అన్నిటి ఏరియాల్లో కూడా డిప్లాయ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని ఇటు ఎప్పటికైతే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇటు ప్రైమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడుతూ ఒకవేళ ఈ యొక్క తుఫాను వల్ల రాష్ట్రంలో ఏవైనా నష్టాలు జరిగినట్లయితే వాటిని అన్నిటినీ కూడా చాలా త్వరగా సెక్యూర్ చేసే విధంగా వారందరికీ కూడా మళ్ళీ వాళ్ళ పూర్వ స్థాయికి తీసుకొచ్చే విధంగా ఎటువంటి ఆస్తి నష్టాలు జరిగినట్లయితే వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటామని ఇటు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మొత్తం విశాఖపట్నం కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ జిల్లాల్లోకి ఏ రిపోర్ట్ ఎలా ఉన్నదని ఎవ్రీ 2 hours కి కూడా కలెక్ట్ చేస్తూ వాటన్నిటిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అఫీషియల్స్ అందరికీ పంపించడం, ఎప్పటికప్పుడు అటు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకున్నారు. ఒకవేళ ఈ యొక్క మందా తుఫానుకి సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక రిపోర్ట్ గా తయారు చేసి వాటి వల్ల ఆస్తి నష్టం జరిగినట్లయితే వాటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి భరోసా ఇచ్చిన నేపథ్యంలో కానీ ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా కొంతమేరకు ఆస్తి నష్టం అనేది ఇటువంటి పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు దాదాపు 90 to 110 విండ్ స్పీడ్ ఉన్నప్పుడు కొంతమేరకి చెదురుముదురు ఆస్తి నష్టాలు జరుగుతాయి. బట్ వాటన్నిటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది అని ఇచ్చిన భరోసా మేరకు అధికారులు కూడా చాలా కృషి చేసి వీటిని చాలా జాగ్రత్తగా ప్రజలకి ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తగా చేశారనేది చెప్పాలని. రైట్, థ్యాంక్ యూ. మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి వసతులు అన్ని కల్పిస్తారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. మోందా తుఫాన్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి వసతులు అన్ని కల్పిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
మోంతా తుఫాన్తో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ప్రభుత్వ యంత్రాంగం విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టింది. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి వసతులు అన్నీ కల్పిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈదురుగాలులకైతే ఇటు చెట్లు అటు విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. రాత్రి నుంచి కూడా విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో చాలా మంది అంధకారంలోనే ఉండిపోయిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకైతే ఆహారం కావచ్చు, ఇటు వాటర్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీస్తున్నారు? ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోందా తుఫాను ఇక గత అర్ధరాత్రి అయితే గనక ఇటు తీరం దాటినటువంటి నేపథ్యం, బలహీనపడినటువంటి పరిస్థితుల్లో ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే గనక ఎడతెరపలేక పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రహదారులు కావచ్చు, రహదారులు ఎమ్మట చెట్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు సైతం కూడా నేల కొరిగినటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇటు తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్మీని సైతం కూడా రంగంలో దించేందుకు కూడా స్టాండ్ బై ఉంచినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ తో పాటు రాష్ట్ర విపత్తుల శాఖ అయితే కనుక ఇటు ప్రజలందరినీ అప్రమత్తం చేసే దిశగా అయితే కనుక అడుగులు వేసినటువంటి పరిస్థితులు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో పాటు అధికారులను అప్రమత్తం చేస్తూ కూడా టెలికాన్ఫరెన్స్లు అనేది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే గత అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపలేని వర్షాల కారణంగా ఇటు రోడ్లు దెబ్బతిన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని పునరుద్ధరించే విధంగా, అదేవిధంగా స్తంభాలను విద్యుత్ ఆటంకం ఏర్పడకుండా యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక వాటన్నిటిని కూడా పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ రోజు అమలాపురం అయితే కోనసీమ జిల్లాగా అయితే కనుక వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించే పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఎప్పటికప్పుడే మానిటరింగ్ కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఏదైతే ఇటు రాష్ట్ర విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలోనే తీర ప్రాంతాలు ఎవరైతే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరైతే నివసిస్తారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడంతో పాటు గత 5 రోజుల నుంచి ఎవరిని కూడా వేటకి వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే గత 5 రోజులుగా వారి యొక్క ఏదైతే జీవన ఆధారం కోల్పోయినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. వారికి సహాయ సహకారాలు అందించే పరిస్థితులు అయితే కనుక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ముందస్తుగానే ఏర్పాట్లన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు బియ్యం కార్డు నుంచి పప్పు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆ యొక్క ప్రాంతాలకైతే తరలించడం కూడా జరుగుతోంది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం నుంచి అయితే తప్పినటువంటి ప్రమాదం అయితే కనుక చూస్తూ ఉన్నాము. మొత్తంగా అయితే కనుక ఏదైతే రహదారులు, అదేవిధంగా రైల్వే ట్రాక్లు సైతం కూడా ఏవైతే దెబ్బ నష్టం వాటిల్తో వాటన్నిటిని కూడా పునరుద్ధరించే విధంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. పిఎంఓ ఆఫీస్ నుంచి సీఎంఓ ఆఫీస్ వరకు కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆ యొక్క బాధ్యతలనే మంత్రి నారా లోకేష్ తో పాటు విపత్తుల శాఖ మంత్రి అనిత సైతం కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. మొత్తంగా అయితే కనుక జిల్లాలకి ఇన్ఛార్జీలతోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. మొత్తంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మోంతా తుఫాను మోత మోగినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే కనుక ప్రభుత్వం ముందస్తు ఏర్పాటు చేసుకోవడంతో పాటు గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలను ముందుగానే
గుర్తించి వారికి వైద్య సహాయ సహకారాలు అందించే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దెబ్బతిన్నటువంటి పంటలను సైతం కూడా ప్రభుత్వం అంచనా వేసి వారికి నష్టపరిహారం ఇచ్చే దిశగా అయితే కనుక ప్రభుత్వం అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తిగా ఏదైతే తీర ప్రాంతాల్లో సమీపంలో ఉండేటువంటి ఏదైతే ఇటు పంటలు వేస్తారో ఇటు అరటి పంట దగ్గర నుంచి వరి పంట వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఎకరాలని ఎంత కూడా అంచనా వేసి ఇటు సీఎంఓ దృష్టికి అయితే అధికారులు అయితే తీసుకెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రహదారులు ఏమంటా చెట్లు కూలిపోయావో వెంటనే వాటిని పునరుద్ధరించే దిశగా అయితే కనుక అధికారులు ఇప్పటికే అడుగులు వేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఈ మోంతా తుఫాన్ ఈ రోజు ఎడతెరపలేని వర్షాలు కురుస్తాయన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకైతే కనుక సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాగేటువంటి వాటర్ దగ్గర నుంచి తీసుకునేటువంటి ఆహారం వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక జాగ్రత్తలు వహించాలంటూ కూడా రాష్ట్ర విపత్తుల శాఖ నుంచి ప్రజలందరికీ కూడా ఒక అలర్ట్ మెసేజ్ అనేది కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ రాష్ట్ర విపత్తుల శాఖలోనే ఇక అందరు అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో అందరూ అధికారులు అందుబాటులో ఉండడం, వీటన్నిటిని కూడా రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు కోనసీమ జిల్లాలో ఏదైతే ఈ యొక్క మొంతా తుఫాన్ ప్రభావంతో కొంత నష్టం వాటిల్లినటువంటి ప్రాంతాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించడం ఉన్నారు. అదేవిధంగా సైతం కూడా పర్యవేక్షించే పనులు అయితే కనుక చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనిల్, సంతోష్, విజయవాడ జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? అంటే తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి? అలాగే గాలుల ఉధృతి ఎలా ఉంది? బలహీనపడినటువంటి నేపథ్యంలోనే ఈ రోజంతా కూడా వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా రాష్ట్ర విపత్తుల శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో ఈ రోజంతా కూడా వర్షాలు పడతాయన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక దుకాణాలు సైతం కూడా నిన్నంతా మూసివేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సైతం కూడా ఎక్కువగా ప్రభావం ఉంటుందన్నటువంటి నేపథ్యంలోనే అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా ఇటు సిపి ఏదైతే నగర పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా నగర ప్రజలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టిన అనంతరం కూడా సమాచారం ఇస్తామంటూ కూడా సమాచారం అనంతరమే కూడా బయటికి రావాలి అంటూ ఇటు నగర పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఇటు కలెక్టర్ ఆదేశాల వరకు కూడా ఇటు పాటించాలి అంటూ ప్రజలందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సంతోష్, పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలైతే ప్రజెంట్ నివాసాలకైతే తరలిస్తున్నారా, లేకపోతే అక్కడనే ఉంచి తగు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలు కావచ్చు, ఏదైతే పూర్తి స్థాయిలో తుఫాన్ ప్రభావితం తగ్గిన అనంతరం కూడా అక్కడ ఏదైతే పునరుద్ధరణ చర్యలు అనేది పూర్తయిన అనంతరమే కూడా అక్కడ వారి యొక్క పూర్తి స్థాయిలో ఈ నివాస కేంద్రాలకైతే తరలించే ఏర్పాట్లు అయితే అధికారులు చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రిహాబిలేషన్ ఏదైతే సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ వాటికే ఇటు వారిని ఉంచే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ వైద్య సదుపాయం దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు అయితే కనుక అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు ఇటు పంట ఏదైతే చేతికి వచ్చిన పంటను సైతం కూడా కొన్ని కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. అనిల్, రైట్, సంతోష్, థ్యాంక్ యూ. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ర లైవ్ లో అందిస్తారు. చరిత్ర చూసుకోవచ్చు, జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. దీనికి సంబంధించి ఈదురుగాలులు కూడా, దానికి తోడు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. ఏంటి పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి? థ్యాంక్ యూ అనిల్. ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మాత్రం నెల్లూరులో అయితే మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. నెల్లూరులో ప్రధానంగా సంగం మండలం నక్కల వాగుపై అయితే మాత్రం రోడ్డుపై తీవ్రమైనటువంటి స్థాయిలో నీరు ప్రవహించడంతో నెల్లూరు అలాగే ఆత్మకూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే ఒలోప ఏదైతే తెల్లబాడికి సంబంధించినటువంటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ రోజు అక్కడ ఏదైతే ఏఎస్పేట ఆత్మకూరు మధ్య కూడా రాకపోకలు బంద్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అలాగే రావూరు దగ్గర ఏదైతే డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేశారు, అక్కడ ఏదైతే రోడ్డు మరమ్మతులు జరుగుతుందో డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఈ డైవర్షన్ కొట్టుకుపోవడంతో రావూరు పంగిల మధ్య కూడా
రహదారులు అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇసుక మాఫియా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇసుక మాఫియా నిర్లక్ష్యానికి ఈ రోజు సంగం బ్యారేజీకి పెను ప్రమాదం, పెను ముప్పే తప్పిందని చెప్పాల్సిన పరిస్థితి. ఈ రోజు ఇసుకని తోడేంటి అంటే పెన్నా నది నుంచి ఇసుకను తోడేందుకు ఉపయోగించేటటువంటి పెద్ద పెద్ద మరబోట్లు, ఇనప బోట్లు ఏతున్నాయో ఈ బోట్లని తాళ్లతోటి కట్టేశారు. అయితే సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి పెద్ద ఎత్తున 40-50 వేల క్యూసెక్కుల నీరు కిందకి దిగువకి విడుదల చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఆ వైర్లు ఏదైతే వాళ్ళు తాళ్లతో కట్టేశారో ఆ తాళ్ల తీవ్రత అయితే మాత్రం సరిపోలేదు. ఆ తాడు తెగిపోయి ఏదైతే పెన్నా వైపు అంటే ఏదైతే సంగం బ్యారేజ్ వైపు అయితే మాత్రం ఈ ఇనప బోట్లు కొట్టుకొచ్చాయి. అయితే ఆ పడవలు కానీ ఏదైతే పెన్నా బ్యారేజీని గేట్లను కానీ తాకి ఉంటే మాత్రం పెను ప్రమాదమే సంభవించేది. మొన్న ఏదైతే కృష్ణా నదిపై, కృష్ణా బ్యారేజీపై మనం పెద్ద ప్రమాదాన్ని చూసామో అలాంటి పెను విపత్తునైతే మాత్రం ఈ రోజు సంగం బ్యారేజ్ చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది ఖచ్చితంగా కూడా ఇసుక మాఫియా నిర్లక్ష్యం అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి. అలాగే మనం ఇప్పుడు జలదింక మండలం చినకరాక వద్ద పెద్ద ఎత్తున కూడా ఈ రోజు చినకాక రిజర్వాయర్ నుంచి, ఇది బ్యాలెన్స్ రిజర్వాయర్, ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు కిందకి ప్రవహిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా సముద్రం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రజలెవరు కూడా ఈ ప్రజలు ఎవరు దీనికి వెళ్లకుండా కూడా అంటే అటు అవతలికి దాటకుండా ఉండేందుకైతే మాత్రం ఇక్కడ రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తిగా కూడా ఈ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళొద్దంటూ కూడా ఆంక్షలు విధించినట్టు మన అవతల పక్క చూస్తే అవతల పక్క సచివాలయ సిబ్బంది అక్కడ పహారా కూడా కాస్తున్నట్టు పరిస్థితి అని చెప్పాలి. అక్కడ కాషన్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఎవరు ఆ ప్రదేశానికి వెళ్లకుండా అంటే ఈ నీటి ప్రవాహం దెబ్బకి రాకుండా కూడా ఉండేందుకైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ కట్టుబట్టమని ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్పాలి. అంటే మనుబోలు దగ్గర నిన్న ఎవరైతే కృష్ణమ్మ అనేటటువంటి మహిళ నదిలో ఏదైతే అక్కడ వాగులో కొట్టుకుపోవడం, అలాగే సంగం వద్ద 11 ఏళ్ల బాలుడు కొట్టుకుపోవడం, అలాగే జలదంక నేరెల వాగులో గత 2 రోజుల క్రితం మల్లికార్జున అనేటువంటి వ్యక్తి కొట్టుకుపోవడం, అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యారు. అంటే అధికారులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టి ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా కొందరు ఔత్సాహికులు ఈ వాగుల్లోకి వెళ్లి వారి యొక్క ప్రాణాలను కూడా పలవుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఈ అన్ని ఇంత బీభత్సమైన పరిస్థితి మిథాన్ తుఫాన్ మనకు మిగిల్చిందని చెప్పాలి. పూర్తిగా ఇప్పుడే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు అయితే మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతా కూడా ఇప్పుడే కూడా ఈ వరద నుంచి ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితి అని చెప్పాలి. 4 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల తాకిడికి ఖచ్చితంగా సముద్రం అంతా కూడా 150 అడుగుల మేర ముందుకు వచ్చిన పరిస్థితి అని చెప్పాలి. ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసేటటువంటి పరిస్థితి, అంత ఉధృతమైన తుఫాన్ తాకిడి తగిలిందని చెప్పాలి. నిన్న ఉదయం 8 గంటల నుంచి నేటి తెల్లవారుజామున 3:30 దాకా కూడా ఒక విస్తృతమైనటువంటి వర్షాలు కుట్టే కుండపోత వర్షాల తాకిడికి అయితే మాత్రం నెల్లూరు జిల్లా అతలాకుతమైనని చెప్పాలి. జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పాలి. పూర్తిగా కూడా అప్రమత్తమైన అధికారులు గత 2-3 రోజుల నుంచి స్కూల్కి సెలవు ఇస్తున్నారు. నేడు కూడా అన్ని పాఠశాలలకు, కళాశాలకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి ఉంది. అనిల్, చరిత్ర నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజెంట్ తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టిందా? వర్షాలు ఇంకా ఎక్కడెక్కడేమైనా పడుతున్నాయా? నెల్లూరు జిల్లా అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ వర్షాల తాకిడి నుంచి బయటకు వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. వాతావరణ శాఖ కూడా నేటి ఉదయం 6-7 గంటల నుంచి కూడా వర్షాలు లేవు నెల్లూరు జిల్లా కంటూ కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితి అయితే ప్రకటించారు. కానీ వర్షాలు లేనప్పటికీ కూడా ఏదైతే మున్సిపాలిటీలు అదే కావలి కానీ, నెల్లూరు కలెక్టరేట్ కానీ, అలాగే గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, అలాగే ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం ఈ మున్సిపాలిటీల పరిధిలో మాత్రం కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికెప్పుడు కూడా వాటిని వాకప్ చేస్తున్నారు. అంటే ఏదైనా సరే విపత్తు సంభవించినప్పటికీ వెంటనే అలర్ట్ అయ్యే విధంగా కూడా అధికార యంత్రాంగం కూడా పటిష్టంగా ఉన్నట్టు చెప్పాలి. అంటే కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు ఎస్పీ అజితా వెండ్ల, అలాగే ప్రత్యేక అధికారిగా అంటే ఈ మోంతా తుఫాను పర్యవేక్షించేందుకు వచ్చేటటువంటి మా ప్రత్యేక అధికారి యువరాజ్ సింగ్ కూడా ఇక్కడే నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాలు ఆయన కూడా పర్యటిస్తున్నట్టు పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా కూడా అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ వర్షం అయితే మాత్రం లేని పరిస్థితి చూడాలి. కానీ ఈ వాగులు వంకలు పొంగి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో రాకపోకలకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కూడా పునరుద్ధరించేందుకు అయితే మరికొంత సమయం అయితే పట్టేటువంటి పరిస్థితి అనేది. చరిత్ర పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? అంటే నివాసాలకు ఏమైనా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే అక్కడనే ఉంచి తగు జాగ్రత్తలు ఏమైనా చర్యలు ఇట్లా ఏమైనా తీసుకుంటున్నారా? ఖచ్చితంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 144 పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో, ఎవరైతే ప్రమాదానికి గురవుతారో అంటే తీర ప్రాంత ప్రజల్ని వీరందరినీ కూడా
పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి ప్రజలను అయితే మాత్రం ఇప్పుడిప్పుడే అంటే ఎక్కడైతే కొంచెం రిలీఫ్ గా ఉందో ఆ రిలీఫ్ ఉన్న ప్రదేశాలకైతే వాళ్ళని వెళ్లేందుకైతే వదిలిపెట్టిన పరిస్థితి. అంటే ఇంకా మునకగుండ ప్రాంతాలకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అంటే 3 పూట్ల వాళ్ళకైతే అన్ని ఏర్పాట్లు భోజనంతో పాటు చిన్నపిల్లలు కానీ ఉంటే వారికి చిన్నపిల్లలకి పాలు ఇలాంటి వస్తాయి. అంటే ఎవరైనా వృద్ధుల రోగులు కానీ వృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన వస్తువులు కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఖచ్చితంగా కూడా అంటే ఇప్పుడిప్పుడే రిలీఫ్ అవుతున్న పరిస్థితి. అంటే ఏదైతే 144 పునరావాస కేంద్రాలు ఉన్నాయో వీటిల్లో సుమారు ఇప్పుడే ఒక 40 పునరావాస కేంద్రాలను అయితే మాత్రం రిలీవ్ చేశారు. మిగతా 100 పునరావాస కేంద్రాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కంటిన్యూ అవుతున్నాయి. వీటిని రేపు చూసుకొని పరిస్థితులు చూసుకొని ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి నిర్వాసితులను మాత్రం వారి యొక్క స్వస్థలాలకు తరలించేటటువంటి పరిస్థితి అయితే ఉందని. రైట్ చెరి, థ్యాంక్ యూ. అయ్యప్ప పోవాలి ఇంకా